వరంగల్ జిల్లా దుగ్గొండి సర్పంచ్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా నామినేషన్ వేసిన ముత్యాల కుమారస్వామి మాట్లాడుతూ దుగ్గొండి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే అభివృద్ధి జరిగిందని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్య, క్రీడా ప్రోత్సాహం, సెంట్రల్ లైటింగ్తో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు సర్పంచ్ అభ్యర్థి ముత్యాల కుమారస్వామి. ముత్యాల కుమారస్వామి అనే నేను దుగ్గొండి గ్రామంలో జన్మించి విద్య నేర్చుకున్న తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత పోలీస్ ఉద్యోగానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా నేను 35 సంవత్సరాల సర్వీస్లో ఒక ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యి 2021లో రిటైర్డ్ అయ్యి దుగ్గొండి గ్రామానికి వచ్చి ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని గత 4.5 సంవత్సరాల నుంచి దుగ్గొండిలోనే ఉంటూ ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడ అభివృద్ధి ఏం జరుగుతున్నది అనే ఆలోచన మీద 4 సంవత్సరాల నుంచి నేను సాంస్కృతిక కార్యక్రమాల్లో, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతాను అనేటువంటి ఆలోచనతోటి నేను గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ దుగ్గొండిలో ఉంటున్నాను. కాబట్టి నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నాకు మద్దతు తెలిపి నన్ను సర్పంచ్గా నిలబడాలి అనేటువంటి ఏకాభిప్రాయం మీద నాకు చెప్పిండ్రు. అదే ఉద్దేశం మీద నేను ఉన్నప్పుడు నాకు గౌరవనీయులైనటువంటి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు నా యొక్క ప్రజాసేవను గుర్తించి నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబెట్టడం అనేది జరిగింది. అందులోనే భాగంగా ఇప్పుడు నేను కాంగ్రెస్ అభ్యర్థిగా దుగ్గొండి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి దొంతి మాధవరెడ్డి గారు నిలబెట్టినటువంటి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అయితే నన్ను అత్యధిక మెజారిటీతో కనుక గ్రామ ప్రజలు గెలిపించినట్లయితే నేను గ్రామానికి చేసేటువంటి కార్యక్రమంలో ఏమిటి అంటే, మన దగ్గర నాకు ఇప్పుడు నేను ఎలక్షన్లో పాల్గొన్న తర్వాత, అంటే నేను కాంటెస్ట్ చేసిన తర్వాత నాకు ఏం ఇచ్చిండ్రు, ఫుట్బాల్ గుర్తు ఇచ్చిండ్రు. ఈ ఫుట్బాల్ గుర్తు నాకు ఎందుకు ఇచ్చిండ్రు అనేది నాకే అర్థం కావట్లేదు. నా అదృష్టం అనుకుంటున్నా. నేను వచ్చేసి కేవలం స్పోర్ట్స్ యూత్లో నాకు ఏం మాట్లాడడం అర్థం కావట్లేదు. గేమ్స్ మీద నా జీవితం మొత్తం ఆటలకి అంకితం చేసిన నేను. దాని భాగంగానే నాకు గుర్తొచ్చింది. నాకు థ్యాంక్ యూ సార్. ఈ గుర్తు నాది. ఈ గుర్తు వేసి గ్రామ ప్రజలు నన్ను అభినందించి నాకు ఓట్లు వేసి ఈ గ్రామానికి అభివృద్ధిలో నడిపించడానికి కృషి చేస్తారని. ప్రధానమైనటువంటి సమస్యలు అనేవి ఈ వాటర్, నీటి సమస్యనే ఎక్కువగా అనిపిస్తుంది. తర్వాత ఈ తొగరపల్లి అనే విలేజ్ ఉంది, అక్కడ నేను ఈ రోజు పోయినానండి. ఈ రోజు అక్కడికి పోయినటువంటి పరిస్థితిని చూస్తే నాకే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎవరి ఇంటి దగ్గర ఉత్తరాలనే తప్ప నీళ్లు మాత్రం చుక్క రావట్లేదు. ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏంటంటే, అక్కడ మాకు వాటర్ ఇప్పించే నాదులు లేడు. మా దగ్గర గత సర్పంచ్ గారు ఉన్నారు, తర్వాత వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు. కానీ మాకు నీరు అందలేక గొంతెండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అదొకటి సమస్య చెప్పారు. రెండో సమస్య ఏంటంటే, ఇప్పుడు మనం నడుచుకుంటూ పోయినాం అనుకోండి, కళ్ళు కొద్దిగా ఇట్లా కన్ను మూసి నడిచినాం అనుకోండి, పోటు తాకినట్టు తాకి రాళ్ళు ఉన్నాయి, అలా కింద పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఓన్లీ హనుమాన్ టెంపుల్ వరకు కొద్ది దూరం మాత్రమే సీసీ రోడ్ ఉంది. ఆ తర్వాత ఊర్లో ఎక్కడా సీసీ రోడ్ లేదు. మొత్తం అంతా రోడ్లన్నీ పగిలిపోయి నీరు రోడ్డు మీకు వెళ్ళి తిరుగుతూ ఉన్నాయి. నేను అక్కడ పోయి చూస్తే ఇంత అధ్వాన పరిస్థితి ఉన్నది అనేటువంటి స్థాయికి వచ్చినాం. అందులో భాగంగానే అవి కూడా నేను తొగరంపల్లి గ్రామంలో నీటి సమస్య పూర్తిగా లేకుండా దాన్ని ఆయన చెప్పిన ప్రకారంగా మేము దాన్ని మున్నూరు కాపు సంఘానికి మేము కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశం మీద నా మనసుకు అనిపించింది. ఖచ్చితంగా అది చేస్తా అని నేను మాటిస్తూ సెలవు తీసుకుంటాను.